నాన్న బిర్యానీ తెచ్చాడు. బిర్యానీ అడుగు. ఏం బిర్యానీ? పనసకాయ పనసకాయ బిర్యానీ అంటండి. ఏం బిర్యానీ అడగమంటుంది మా అమ్మాయి. అబ్బా ఈ ప్యాకెట్లు చూసారా, నిజంగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. పేపర్స్తో నీట్గా కాదమ్మా. నీకు ఒక విషయం తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఇట్లానే ఇచ్చేవాళ్ళు. నాకు మా అమ్మాయికి అన్ని ఇట్లా చెప్తుంటానండి. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పేపర్లలో పొట్లాలు కట్టించేవాళ్ళు. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు 40 ఏళ్ల క్రితం అనమాట. ఇదిగో మళ్ళీ పేపర్ చూసారా, ఇదిగో పేపర్ అనమాట. ఇది ప్లాస్టిక్ వాటిల్లో పర్యావరణానికి మంచిది కాదు కదా, కానీ వీళ్ళెవరో హోటల్ వాళ్ళు మాత్రం సత్యబాబట బాగా మంచి పని చేశారు. అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే చక్కగా ఇదిగో కాగితం పేపర్లలో కట్టించారు. మళ్ళీ వెనకటి కాలం రోజులన్నీ మనకు వచ్చేస్తున్నాయి అనుకోవాలి. వస్తే బాగుండు కూడా, బాగుంటుంది. ప్యాకెట్ చూడండి ఎంత బాగుందో, వెరైటీగా. ఇదిగో బాగుంది. సత్యబాబు బిర్యానీ, మూసాపేట, కుక్కటపల్లి, ఉప్పల్. అంటే ఈ ప్రాంతాల్లో వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేశారంట. అంటే ఇది నేను పబ్లిసిటీ కోసం ఏం కాదు, వీళ్ళకి మాకు ఏం సంబంధం లేదు. కానీ మనం తెచ్చుకున్నాం కాబట్టి పేపర్లు ప్యాకెట్ నచ్చి నేను ప్యాకింగ్ బాగుంది. వీలైతే అందరు ఇలా చేయండి, చాలా మంచిది మనకి. అంటే పర్యావరణానికి చాలా మంచిది కదా, ప్లాస్టిక్ వాడటం తగ్గిస్తే మంచిది అనుకుంటూనే చాలా వాడుతున్నాం అందరం కూడాను. నాకు ఇది నచ్చింది, అందుకే మీతో చూపిద్దామని చెప్పి ఓపెన్ చేద్దామా. ఏంటమ్మా ఏం బిర్యానీ అది? పనసకాయ బిర్యానీ అంటండి. ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. మీలో ఎంతమంది తెలుసు? నేనైతే ఒకసారి అంతకుముందు తిన్నాను, ఇది రెండోసారి అనమాట. ఒకటి ప్లెయిన్, ఒకటి పనసకాయ. ఏది దేంట్లో ఉందో చూసేద్దాం ఓపెన్ చేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే పనసకాయ తొనలు కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కోడి ఏమంటారు, చికెన్ బిర్యానీ అదంతా నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు అని చెప్పాలి. పెద్దగా కాదు, చికెన్ మటన్ ఇలాంటివి, ఎగ్ బిర్యానీ ఇలాంటివి ఎక్కువ. నేను వెజ్జే ఎక్కువ తింటాను. తర్వాత ఏంటంటారు, ఇలా ప్లెయిన్ బిర్యానీ తింటుంటాను అనమాట. దాంట్లో ఏమేమి ఇచ్చారమ్మా? ఇదేం కూర నాకు తెలీదు. ఇదిగో ఇలా ఇచ్చారండి చక్కగా నీట్గా. ఎందుకంటే మీరు ఎవరన్నా చాలా బాగుంది. ఇది పెరుగు పచ్చడి నీట్గా చేశారండి, అందుకే చూడండి నేను చక్కగా నీట్గా చేశారు. బాగుంది, ప్యాకింగ్ నచ్చింది చక్కగా. మరి పేపర్ ప్యాకింగ్ బాగుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా నేను అందుకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. అంతే, ఇంకా బాగుంది కదా చక్కగా. ఇలా అయితే ఉంది, ఐడియా బాగుంది. చూస్తుంటే ప్రశాంతంగా ఉందబ్బా ప్యాకెట్. నాకేదో చిన్నప్పుడు లాగా అయిపోయాను, అంటే అదంతా గుర్తొచ్చింది. భలే ఉండేది. మేము షాపుల దగ్గర పంపిస్తలేదు స్రవంతి, ప్యాకెట్లలో కట్టించేవాళ్ళు. ఇది ఇట్లా పొట్లం అంటారు అప్పట్లో. ఇలా పొడవుగా ఉంటుంది, ఇట్లా పట్టుకొని వచ్చేయాలి. ఏంటి పంచదార, బెల్లం కాదు, బెల్లం ఇప్పుడు పిల్లలు అలా ఉంటారు. బెల్లం పొట్లం ఇలా వస్తుంది. రవ్వ పంచదార అయితే ఇలా పట్టుకోవాలన్నమాట, కోన్లా ఉంటుంది, అలా చేసేవాళ్ళు. అది ఎప్పుడన్నా కొంపదీసి చేయి జారి పడిపోతే ఉండేది మాకు. ఇంకా బుట్టలు తీసుకెళ్ళేవాళ్ళం అన్నమాట. బుట్ట అంటే గుర్తొచ్చిందో, ఆ బుట్ట తీసుకురావా చూపిస్తాను నేను. మా చిన్నప్పుడుది ఎలాగో ఇప్పుడు మనకి చిన్ననాటి జ్ఞాపకాలని వచ్చేసాం కాబట్టి వీడియోలోకి ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వాడుతున్నారో లేదో నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే ఈ బుట్టలు దొరకట్లేదండి ఇప్పుడు. మా ఫ్రెండ్ సరస్వతి గారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఒకరోజు మేము. అక్కడ వాళ్ళు తమిళనాడు వెళ్ళారట. అక్కడైతే గుడికి వెళ్ళారు, ఏదో టెంపుల్కి, కామాక్షి టెంపుల్, మధుర మీనాక్షి. ఆ టెంపుల్ దగ్గర అమ్ముతున్నారట ఈ బుట్టలు. ఆవిడేం చేశారంటే 2 తెచ్చుకున్నారు. నేనైతే ఒకటి తెచ్చేసుకున్నా ఆవిడ దగ్గర. ఒకటి వాడేశారంట. పాపం అడగగానే ఇచ్చారండి, సంతోషం అనిపించింది. అంటే నేను కావాలని అడగలేదు, కానీ బాగున్నాయండి బుట్టలు, ఇక్కడ దొరకట్లేదు అన్నాను. సరే తీసుకోండి అయితే అని చెప్పి చాలా అభిమానంతో ఇచ్చారు. ఎప్పుడో ఫ్రెండ్ అనమాట, అంటే 15 ఏళ్ల క్రితం ఫ్రెండ్. ఒకే దగ్గర పక్క ఒకే ఇంట్లో పక్కన పోర్షన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు దిల్షునగర్ వైపు, సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారనమాట. మేమైతే ఇక్కడే ఉన్నాము. అలా వెళ్ళాము కదా. ఈ బుట్ట నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ బుట్ట తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళి బుట్టలో వేసుకొని వచ్చేవాళ్ళం, పడిపోకుండా. పిల్లలకి బుట్టలు ఇచ్చేవాళ్ళు చక్కగా, ఇలా ప్యాకెట్లు కడతారు కదా, ఇలాంటివి తీసుకొని వచ్చేవాళ్ళం. ఎలాగూ భలే గుర్తొచ్చిన టైంకి బుట్ట. మీరు ఎంతమంది వాడుతున్నారు ఈ బుట్ట మీరు చెప్పండి. నాకైతే భలే సంతోషం. నాకు అప్పటి నుంచి వెతుకుతున్నా, నాకు దొరకలేదు. గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అంటే మర్చిపోతున్నా. ఇప్పుడు అక్కడ కూడా ఉంటున్నాయో అల్లుతున్నారో లేదు తెలియదండి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు బయట కూర్చొని అరుగులు మేము చక్కగా అల్లుకుంటూ కూర్చునేవాళ్ళు. వైర్ తెచ్చుకొని, వైర్ షాపుల్లో అమ్ముతారు, కట్టలు తెచ్చుకొని అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు అల్లుతున్నారో లేదో నాకు తెలియదు, ఐడియా లేదు. వెళ్ళినప్పుడు మర్చిపోయాను, తెచ్చుకుందామో దొరకట్లేదు అనుకుంటున్నా నాకు తెలిసి.
అమ్మయ్య నాకు ఎలా అయితే ఈ బుట్ట దొరికిందమ్మా. సరస్వతి గారికి థ్యాంక్స్ అండి మరొకసారి నాకు ఈ బుట్ట ఇచ్చినందుకు. నాకు భలే సంతోషం. ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు, వెనకటి కాలం స్మృతులు ఇవన్నీ నాకు గుర్తు తెచ్చుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది. సంతోషం అమ్మ. ఈ ప్యాకెట్ చూస్తే ఈ బుట్ట కూడా గుర్తొచ్చింది అనుకోకుండా. బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను పాతకాలం అన్నీ ఇప్పుడు కొంచెం ఇదిగో ఇలా రెడీ చేస్తున్నారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకు చెప్తున్నాను మీకు. ఇంకోటి ఏంటంటే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. నాకు తెలియదు, అప్పుడెప్పుడో తిన్నాను, గుర్తులేదు. పనసకాయ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ అనమాట ఇది. దాంట్లోకి నేను ఎక్కువగా ప్లెయిన్ ఇష్టపడతాను. నేను ఎందుకో తెలియదండి. మీరు ఎవరన్నా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినేవాళ్ళు అయితే నన్ను తిట్టుకోకండి ప్లీజ్ దయచేసి. నాకైతే ఇవే ఇష్టం అనమాట. మనం ఓపెన్ చేద్దాం తల్లి. దా ఇదిగోండి. ఇక్కడ ఓపెన్ చేసే ముందు మనం ఒకటి చూద్దాం. సత్యబాబు బిర్యానీ, ఏంటిది బిర్యానీలు, పకోడీలు, బాదం పాలు అవైతే దొరుకుతాయట ఇక్కడ. అడ్రస్ చెప్తాను ఇప్పుడు మీకు. ఎక్కడెక్కడ అన్నారు అది. ఇటీ అమ్మ ప్యాకెట్ ఇటివు ఒకసారి. కుక్కట్పల్లి, ఇదిగోండి మూసాపేట, కేబిహెచ్బి, ఉప్పల్ బ్రాంచెస్ 3 బిర్యానీలు, పకోడీలు, బాదం పాలు, సత్యబాబు బిర్యానీ. నేను అడ్వర్టైజ్ గురించి అయితే కాదు, వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది కదా ప్యాకింగ్ అని చెప్పి తీస్తున్నాను. బాగుందమ్మా. ఓల్డ్ మెమరీస్. వావ్, చూడండి వాళ్ళ పేరుతో బ్యానర్ లాగా వేయించారు. బాగుందండి ఐడియా. ఈ ఐడియా మీకు ఎవరికైనా పనికొస్తుందేమో చూడండి. అదేమంటారు ఊర్లలో ఇప్పటికీ కూడా ఇలానే ఇది విస్తరాకేసి ప్యాక్ చేస్తారు. చూస్తున్నారా మీరు ఎంత బాగుందో. బాగుంది. చక్కగా ఒకళ్ళకైతే ఇలా పెట్టుకొని తినేసేయచ్చు. బాగుందండి. ఇంకా అవెందుకు, గిన్నెలు ఎందుకు వేస్ట్, పక్కన పెట్టేద్దాం. ఇది బాగుంది. విస్తరాకు మీకు బా 2 విస్తరాకులు వేస్తారండి నిజంగా. ఈ విస్తరాకు మర్చిపోయా చెప్పటం. ఇదిగో ఈ విస్తరాకులు చిన్నప్పటి గుర్తుందా? ఇప్పుడు రావట్లేదు. చూసారా, ఇది చిన్ననాటి మేము చిన్నపిల్లలప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే ఈ విస్తరాకులు వేసి భోజనం పెట్టేవాళ్ళు అనమాట. మర్చిపోయా. అమ్మో ఇన్ని జ్ఞాపకాలా. ఇదిగో కుట్టింది చూసారా. అయితే నేనేమనుకున్నానంటే మీరు నేను చెప్పే విషయాలన్నీ ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమందికి తెలుసు ఇవన్నీ నాకైతే తెలియదండి. నాకైతే ఫుల్ హ్యాపీగా గుర్తులన్నీ, జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. ఇంకొక విషయం అండి, ప్యాక్ ఇప్పదిగానే ఈ విస్తర చూడగానే నాకు భలే సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇలాంటి ఎవరు దొరకట్లేదు, అన్ని ప్లాస్టిక్ తీసుకొస్తున్నారు. సరే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇదేంటి పనసకాయ. ఇదిగో పనసకాయ చూడండి. పనసకాయ ఇదిగో పనసతోన ఇది టేస్ట్ చేసి చెప్తాను నేను. కొంచెం కూర ఏం వేసుకొని కానీ ఊరికే. ఓకే, ఎలా ఉందో చూసి చెప్తా మీకు. ఇదిగోండి ముక్క. అది కోడి ఉంది కానీ కాదు. ఇదిగో పనసకాయ కనిపిస్తుందా? పనసతోన మనకు బయట ఆల్మోస్ట్ ఇట్లా అమ్ముతారు పనస తొనలు. మా మమ్మీకి అవి చాలా ఇష్టం. నువ్వు కూడా తిని చూడు తల్లి ఒకసారి. ఆను ఎలా ఉంది? బాగుందా? ఇది దీంట్లో చాలా పెద్దగా అయిపోద్ది వీడియో. ఇవన్నీ వేసుకుని టేస్ట్ చూపిస్తా మీకు. ఇంకోటి చూపిస్తా ప్లెయిన్ బిర్యానీ. ఒకసారి ఇది పక్కన పెడతా ఉండు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయి తల్లి చూద్దాం. ఇది కూడా ప్లెయిన్ బిర్యానీ కూడా చూద్దాం కొంచెం. ఇదిగో పేపర్ చూస్తారా, కత్తిరితో కూడా పనిలేదు, హ్యాపీగా పేపర్తో తీసేయచ్చు చేత్తోనే. సూపర్. ఇది కూడా టేస్ట్ చేసి చూపిస్తుంది. చూసారా ఇస్తరాకులు. అబ్బా ప్లెయిన్ బిర్యానీ వెజ్ ఊర్లలో నుంచి బాగుంది కదండి. బాగుంది. ఫీలింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇదిగో ఏంటిది, అన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇగో కూరగాయ ముక్కలు అయ్యి. ఏంటిది కూరగాయలు లేవబ్బా. ప్లెయిన్ బిర్యానీ, ప్లెయిన్, ఇంకేముండదు. కూర వేసుకొని పెరిగేసుకొని తినేయచ్చు. బాగుంటుంది. టేస్ట్ కొంచెం చూసి చెప్పమ్మా. బాను వేడివేడిగా ఉందబ్బా, కాలుతుంది, పొగలు వస్తుంది. నేను కూడా తిని చెప్తా. బాగుందా? అబ్బా మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇలా తెచ్చుకోండి. అడ్వర్టైజ్ గురించి అయితే అసలే కాదు, మా నచ్చింది పేపర్ అదంతా. ఇస్తరాకులు సూపర్ అబ్బా నిజంగా. వాతావరణం మా మమ్మీ వీడియో చూసింది, లేకపోతే నార్మల్గా కాదు. నాకైతే భలే నచ్చింది బిర్యానీ. బాగా ఉంది అబ్బా, బాగుంది టేస్ట్. ఇదిగో పెరుగు, అది వీడియో పెద్దగా అవుతుంది కదా అందుకని అందులో అన్నం కూడా ఆరిపోతుంది, మేము తినేస్తామండి.
చక్కగా మీరు కూడా వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చుకోండి. మరి మీ ఇష్టం అది. ఇంకా నేనైతే అడ్వర్టైజ్ కాదు మనకి, అంటే ఏదో చెప్పాలి వాళ్ళ గురించి అని, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ బాగుంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఇంకా సరేనా, మరి తినేస్తామండి, ఆకలి వేస్తుంది కదా. పెట్టేసి ఇదిగో డాడీ కూడా పెట్టమ్మా. ఇది ప్లేన్ ఇది పెట్టవా, ఇది కూడా పెడతా పనసకాయ, కొద్దిగా పనసకాయ చూసారా, కానీ చికెన్ ముక్కల్లా ఉన్నది, ఇది పనసతోన భలే ఉంది. కనిపిస్తుందా మీకు, అర్థమవుతుందా? చూస్తే అట్లుందిలే కానీ భలే ఉందండి, ఇది పనసతోన బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. కూర కొంచెం వేసి ఇచ్చేయి, సూపర్ ఉందబ్బా. ఈ ముక్క తినమ్మా నువ్వు, ఎట్లుందా పనస ముక్క, ఒట్టి తిను. బాగుంది, చాలా బాగుంది. కూర ఇవా అడిగేసి వస్తాం. కూర పెరుగు మళ్ళీ తీసుకురా వెళ్ళి. ఓకే, నేను ఉంటాం. మేము ఆరిపోతుంది కదా, బిర్యానీ భలే ఉంది టేస్టీగా. మీరు చూపిద్దామని ఇలా ఇస్త్రాకులు ఉన్నాయి కదా, సంతోషం ఎక్కువైపోయింది నాకు. చాలమ్మా, ఇలాంటివన్నీ మనకి చిన్నప్పటి జ్ఞాపకాలు, మళ్ళీ చిన్నప్పటి పద్ధతులు అవన్నీ వస్తే ఎంత బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఆనందం. ఇంత ఆనందం చూడండి అసలు, ఎన్ని కోట్లు పెట్టుకొని కొనుక్కుంటే వస్తుంది ఇది, అంతే. ఇలా ఇది కూడా ప్రకృతి ఇచ్చిందే కదా. ఇవన్నీ ఎందుకు ప్రకృతిని పాడు చేసుకోవటం, ప్లాస్టిక్ ఇవన్నీ ఎక్కువ వాడేసి. మీకు నిజం చెప్తున్నా, అంతకుముందు ఎక్కడున్నాయి ఇవన్నీ, ఇవే కదా వాడేవాళ్ళం మేము చిన్నప్పుడు. చక్కగా ఇదిగో పేపర్ బాగుంది కదా, హ్యాపీ. అబ్బా భలే బ్యానరు సత్తిబాబు, బాగా చేసావయ్యా నువ్వు, సూపర్, హ్యాండ్స్ అప్ నీకు. ఇది నచ్చింది నాకు, బాగుంది, ఇది నచ్చింది. మారిపోతుంది అన్నం, బిర్యానీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. బాయ్ మీ అందరికీ. వీలైతే తెచ్చుకోండి, తినండి, టేస్ట్ చేయండి, నాకు కూడా కమెంట్ పెట్టండి ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఇది నచ్చింది కాబట్టి చెప్పాను. బిర్యానీ కూడా సూపర్ ఉందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది.